కేథలిక్ల అత్యున్నత మతగురువు పోపు ఫ్రాన్సిస్ కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న 88 ఏళ్ల పోప్ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు వాటికన్ సిటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. Carissimi fratelli e sorelle, con profondo dolore devo annunciare la morte del nostro Santo Padre Francesco. Il Vescovo di Roma Francesco è tornato alla casa del Padre. ఫిబ్రవరిలో శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పోపు ఫ్రాన్సిస్ 38 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం గత నెలలో డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ సందర్భంగా నిన్న ప్రజలను ఉద్దేశించి సందేశమిచ్చారు. వాటికన్ నగరంలోని పీటర్స్ స్క్వేర్లో దాదాపు 35,000 మందిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ప్రపంచం కోసం సందేశం ఇచ్చారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యాపీ ఈస్టర్ అని పోపు స్వయంగా చెప్పారు. అనంతరం పోప్ సందేశాన్ని ఆర్చ్ బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. సంక్షోభాలతో రగులుతున్న గాజా, ఉక్రెయిన్, కాంగో, మయన్మార్లలో శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ తన భార్య ఉషతో కలిసి ఈస్టర్ సందర్భంగా పోప్ను కలిశారు. ఈ సందర్భంగా పోపు 3 పెద్ద చాక్లెట్ ఈస్టర్ ఎగ్స్ ను వాన్స్ దంపతులకు బహూకరించారు. These are for your children. Thank you. These are the gifts. These are also gifts for you as well. Thank you. It's beautiful. Vatican tie. అనారోగ్యం పాలైన తర్వాత ఎక్కువ మంది ప్రజలు గుమికూడిన ప్రాంతంలోకి రావడం ఇదే తొలిసారి. ప్రత్యేక వాహనంలో ప్రజల మధ్య నుంచి ఆయన ప్రయాణించారు. మధ్యలో ఆగి చిన్నారులను ఆశీర్వదించారు. ఇటలీ కాలమానం ప్రకారం ఈ ఉదయం 7:35 కన్నుమూశారు. పోప్ ఫ్రాన్సిస్ 2013లో కేథలిక్ చర్చికి పెద్ద అయ్యారు. ఆయన అర్జెంటీనా దేశం నుంచి వచ్చిన మొదటి పోప్. చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన వచ్చినప్పటి నుంచి వాటికన్ పనిచేసే తీరులో చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు. శతాబ్దాలుగా వస్తున్న కొన్ని పద్ధతులను మార్చి చర్చిని సామాన్య ప్రజలకు మరింత దగ్గరగా, ప్రజలకు అండగా ఉండేలా మరియు చేసే పనుల్లో మరింత నిజాయితీ ఉండేలా చేయాలన్నది ఆయన ముఖ్య ఉద్దేశ్యం. ఆర్థిక సంస్కరణలు. వాటికన్ దగ్గర చాలా డబ్బు ఉంటుంది. దాని నిర్వహణలో గతంలో కొన్నిసార్లు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా వాటికన్ బ్యాంక్ గురించి చాలా విమర్శలు ఉండేవి. పోప్ ఫ్రాన్సిస్ వచ్చాక ఈ డబ్బు వ్యవహారాల్లో మరింత పారదర్శకత ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. బ్యాంకులో సరిగా లేని ఖాతాలను మూసివేయించారు. డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి వస్తోంది అనే దానిపై నిఘా పెట్టడానికి సెక్రటేరియట్ ఫర్ ది ఎకానమీ అనే కొత్త ఆఫీసును ఏర్పాటు చేశారు. పోప్ ఫ్రాన్సిస్ లక్ష్యం ఎప్పుడూ డబ్బు దుర్వినియోగం కాకుండా చూడటం, వాటికన్ ఆర్థిక వ్యవహారాలు నీతిగా, నిజాయితీగా జరిగేలా చేయడం పోప్ ఫ్రాన్సిస్ లక్ష్యంగా ఉండేది. రోమన్ క్యూరియా అంటే వాటికన్లోని ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం లాంటిది. ఇందులో చాలా పాతకాలపు ఆఫీసులు, పద్ధతులు ఉండేవి. పోప్ ఫ్రాన్సిస్ ఈ వ్యవస్థను పూర్తిగా మార్చాలనుకున్నారు. ప్రెడికేట్ ఎవెంజిలియం అనే పేరుతో ఒక కొత్త నియమావళిని తెచ్చారు. దీని ద్వారా పాత ఆఫీసులను కొన్నింటిని కలిపి కొత్త వాటిని ఏర్పాటు చేశారు. దేవుని సందేశాన్ని ప్రజలకు చేరవేయడం అన్నింటికన్నా ముఖ్య పని అని చెప్పేవారు పోప్ ఫ్రాన్సిస్. ఇంకో పెద్ద మార్పు ఏమిటంటే మొదటిసారి వాటికన్లోని కొన్ని ముఖ్యమైన ఆఫీసులకు బాధ్యులుగా మామూలు వ్యక్తులను నియమించే అవకాశం కల్పించారు. ఇది చాలా పెద్ద మార్పు అనే చెప్పాలి. చిన్నారులపై లైంగిక వేధింపుల సమస్యపై కఠిన వైఖరి. చర్చికి చెడ్డ పేరు తెచ్చిన పెద్ద సమస్యల్లో ఇది కూడా ఒకటి. కొంతమంది మత గురువులు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, కొందరు అధికారులు దాన్ని కప్పిపుచ్చడం జరిగాయి. పోప్ ఫ్రాన్సిస్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించారు. ఇలాంటి నేరాలను అస్సలు సహించకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారులు ఇలాంటి కేసులు దాచిపెడితే వారిపై చర్యలు తీసుకోవడానికి వోస్ ఎస్టిస్ లక్స్ ముండి అనే కొత్త చట్టం తెచ్చారు. అంటే వాళ్లు కూడా బాధ్యులవుతారని చెప్పారు. బాధితుల మాట వినడానికి, పిల్లల రక్షణకు సలహాలు ఇవ్వడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. అయినా ఈ సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని, బాధితులకు ఇంకా న్యాయం జరగాలని కొందరు అంటున్నారు. అందరి మాట వినడం. పోప్ ఫ్రాన్సిస్ పదే పదే చెప్పే మాట సైనడాలిటీ. దీనర్థం చర్చికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు కేవలం పెద్ద అధికారులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్లు, మత గురువులు, మామూలు విశ్వాసులు అందరి అభిప్రాయాలు తీసుకోవడం, అందరూ కలిసి చర్చించుకోవడం. ఇది ఒక పెద్ద సంప్రదింపుల యాత్ర లాంటిది. దీనివల్ల చర్చ్ అందరిది ఒకే భావన దీనివల్ల చర్చ్ అనేది అందరిది అనే భావన పెరుగుతుందని ఆయన నమ్మకం. అందరినీ కలుపుకోవడం, దయ చూపడం.
చట్టాలు నియమాల కంటే దయ కరుణ ముఖ్యమని పోప్ ఫ్రాన్సిస్ నమ్ముతారు. విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకున్న వాళ్లు కొన్నిసార్లు చర్చ్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇబ్బందులు పడేవారు. అలాంటి వారి పట్ల కొంచెం సానుభూతి చూపాలని, వారిని పూర్తిగా దూరం పెట్టకూడదని అమోరిస్ లెటిషియా అనే లేఖలో సూచించారు. పేదలు, వలస వచ్చిన వాళ్లు, ఇల్లు లేని వాళ్లు లాంటి బలహీన వర్గాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, చర్చ్ వారికి అండగా నిలవాలని చెబుతారు పోప్ ఫ్రాన్సిస్. స్వలింగ సంపర్కుల పట్ల కూడా ద్వేషం కాకుండా గౌరవంగా, ప్రేమగా ఉండాలని సందేశమిచ్చారు. భూమిని కాపాడుకోవడం, మన భూమి మనందరి ఉమ్మడి ఇల్లు అని పోప్ ఫ్రాన్సిస్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని లౌదాతో సి అనే ముఖ్యమైన లేఖలో రాశారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, చెట్లు నాటడం, కాలుష్యాన్ని ఆపడం లాంటివి చెయ్యాలని ప్రపంచ నాయకులను, ప్రజలను పోప్ ఫ్రాన్సిస్ కోరారు. పోప్ ఫ్రాన్సిస్ తీసుకువచ్చిన ఈ మార్పులపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు సంప్రదాయవాదులు విమర్శించడమే కాకుండా పాత పద్ధతులే బావున్నాయంటూ బాహాటంగానే చెప్పుకొచ్చారు. మరికొందరు మార్పు కోరుకునేవారు ఆయన్ను మెచ్చుకున్నారు. ఏది ఏమైనా పోప్ ఫ్రాన్సిస్ వాటికన్ను, కాథలిక్ చర్చిని మరింత ఓపెన్గా, ప్రజల మాట వినేలా, కరుణ చూపేలా మార్చడానికి తన చివరి శ్వాస వరకు గట్టిగా ప్రయత్నించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణంతో ఈ మార్పుల ప్రయాణం కొనసాగుతుందా లేదా అనేది వేచి చూడాలి. క్యాథలిక్ సమాజానికి నాయకుడిగా ఉంటూ రోమన్ క్యాథలిక్ సంస్థలకు ప్రధాన కేంద్రమైన వాటికన్ నగరం నుండి సేవలు అందించిన పోప్ ఫ్రాన్సిస్ 2025 ఏప్రిల్ 21వ తేదీన కన్నుమూశారు. ఆయన 88 సంవత్సరాల వయసులో రోమ్లోని జెమిల్లీ ఆసుపత్రిలో దాదాపు 38 రోజుల పాటు న్యూమోనియాతో పోరాడిన తర్వాత కన్నుమూశారు. డిసెంబర్ 17, 1936వ సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. 2013 మార్చి 13 నుండి 2025 వరకు 266వ పోపుగా ఎన్నికైన వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. అర్జెంటీనా నుండి వచ్చిన మొదటి పోప్గా ఆయన సాదాసీదా జీవనం, పేదల పట్ల గొప్ప ప్రేమ, సానుభూతి, చర్చిల సంస్కరణల కోసం చేసిన కృషితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. పేదల పోప్ అని పిలువబడే ఫ్రాన్సిస్ పర్యావరణ పరిరక్షణ, సమాజంలోని బలహీన వర్గాల ఉద్ధరణ కోసం నిరంతరం పనిచేశాడంటారు. ఆయన చేసిన పనుల్లో ప్రపంచం మరిచిపోలేని గొప్ప పని ఒకటి ఉంది. పోప్ ఫ్రాన్సిస్ క్రైస్తవ ముస్లిం సంబంధాలను బలోపేతం చేయడానికి, ముస్లిం మరియు క్రైస్తవుల ఐక్యత కోసం డాక్యుమెంట్ ఆఫ్ హ్యూమన్ ఫ్యాటర్నిటీ ఫర్ వరల్డ్ పీస్ అండ్ లివింగ్ టుగెదర్, అనగా ప్రపంచం అంతా సహోదర భావం మరియు శాంతితో జీవించే జీవన విధానం ఉండాలి అని కోరుతూ 2019 ఫిబ్రవరి 4న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబిలో అల్ అజర్ గ్రాండ్ ఇమామ్ అహ్మద్ అల్ తయ్యబ్తో కలిసి సంతకం చేశారు. ఈ అగ్రిమెంట్ క్రైస్తవ మరియు ముస్లిం సంబంధాలలో ఒక మైలురాయిగా ఉంది. ఈ ఒప్పందం క్రైస్తవులు, ముస్లింలు మరియు అన్ని మతాల వాళ్ళు కలిసి శాంతిగా, స్నేహంగా జీవించాలని చెప్పే ఒక గొప్ప సందేశం. ఈ అగ్రిమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు, సంస్థలు ఇంకా ప్రజల చేత అద్భుతమైన విషయంగా ప్రశంసలు పొందింది. పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ ఒప్పందం ఇతర మత ప్రజలకు, క్రైస్తవుల మీద గౌరవాన్ని పెంచింది. ఈ ఒప్పందం ఎంత గొప్పగా మారిందంటే ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని గౌరవించింది. వాళ్ళు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4ను ఇంటర్నేషనల్ హ్యూమన్ ఫెర్టిలిటీ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. అనగా ఈ ఒప్పందం కేవలం క్రైస్తవులు లేదా ముస్లింల కోసం మాత్రమే కాదు, ప్రపంచంలోని మనుషులంతా ఒకరినొకరు సోదరుల్లా గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉండాలని చెప్పడానికి చేసిన ఒప్పందం. ఈ ఒప్పందం ఒక గొప్ప స్టెప్. స్వయంగా పోప్ ఫ్రాన్సిస్ మరియు ముస్లిం నాయకుడు కలిసి చెప్పారు, మనం అందరం సోదరులం, శాంతిగా జీవించాలి. ఈ అగ్రిమెంట్ చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది. మతం పేరుతో జరిగే తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఒక గైడ్లా ఈ అగ్రిమెంట్ పనిచేసింది. కొందరు మతాన్ని తప్పుగా ఉపయోగించి హింసను, గొడవలను రెచ్చగొడతారు. కానీ పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ ఒప్పందం స్పష్టంగా చెప్పిన విషయం, మతం అంటే శాంతి, ప్రేమ, సహాయం చేయడం. ద్వేషానికి, హింసకు దేవుడు అంగీకరించేవాడు కాదు. పోప్ ఫ్రాన్సిస్ చేసిన ఈ అగ్రిమెంట్ మత తీవ్రవాదాన్ని తగ్గించడానికి, ప్రపంచంలో శాంతిని పెంచడానికి ఒక బలమైన మార్గదర్శిగా నిలిచింది. పోప్ ఫ్రాన్సిస్ చనిపోయే ముందు కూడా శాంతి కోరుతూనే చనిపోయారు. ఈస్టర్ ప్రసంగంలో గాజాలో జరుగుతున్న బాంబు దాడులు, యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల సామాన్య ప్రజలు, పిల్లలు, స్త్రీలు చాలా బాధపడుతున్నారు. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి 251 మందిని బందీలుగా తీసుకువెళ్లింది. వీళ్లను హమాస్ వెంటనే విడుదల చేయాలని పోప్ కోరారు. శాంతియుతమైన భవిష్యత్తు కోరుకుంటున్నాను అని ప్రకటించారు. ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ కన్ను మూశారు అనగానే తర్వాతి పోపు ఎవరు అనే ప్రశ్న మొదలైంది. అధికారం మీద ప్రేమతో కాదు, లేదా సంపద మీద ఆశతో కాదు, అన్ని కోట్ల కేథలిక్ ప్రజలకు నాయకుడు ఎవరు అని. కేథలిక్ ప్రజలు పోపు అనగానే చాలా అపారమైన ప్రేమ చూపిస్తారు. ప్రస్తుతం ఈ రోజు ఏప్రిల్ 21, 2025. తదుపరి పోపు ఎవరనే దానిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఎందుకంటే కొత్త పోపును ఎన్నుకునే ప్రక్రియ, కాంక్లేవ్ ఇంకా ప్రారంభం కాలేదు.
కేథలిక్ చర్చి సాంప్రదాయం ప్రకారం పోప్ మరణం తర్వాత కొన్ని రోజుల్లో కాంక్లేవ్ జరుగుతుంది. కాంక్లేవ్ అనేది కేథలిక్ చర్చ్లో కొత్త పోపును ఎన్నుకోవడానికి జరిగే ఒక ప్రత్యేకమైన రహస్య సమావేశం. కార్డినల్స్ బయట ప్రపంచంతో మాట్లాడకూడదు, ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించకూడదు. ఈ సమావేశం జరిగే గదిని లాక్ చేస్తారు. ఈ సమావేశం చాలా రహస్యంగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జరుగుతుంది. ఈ సమావేశంలో కేథలిక్ చర్చి యొక్క కార్డినల్స్ చర్చిలో అత్యున్నత నాయకులు కలిసి ఓటు వేసి కొత్త పోపుని ఎన్నుకుంటారు. ఇక్కడ 80 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల కార్డినల్స్ మొత్తం 138 మంది ఉన్నారు. వీళ్ళు కొత్త పోపుని ఎన్నుకుంటారు. కాంక్లేవ్ సాధారణంగా పోప్ మరణించిన 15 నుండి 20 రోజుల తర్వాత ప్రారంభమవుతుంది. బహుశా ఇది 2025 మే నెల ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది. ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, కార్డినల్స్ రోజుకు 4 ఓట్లేస్తారు. ఉదయం 2, మధ్యాహ్నం 2. కొత్త పోపుని ఎన్నుకోవడానికి 2 నుండి 3 వంతు మెజారిటీ అవసరం. అంటే ఓట్లు వేసే 138 మంది కార్డినల్స్ ఉంటే కనీసం 92 మంది ఒకే వ్యక్తికి ఓటు వేయాలి. ప్రతి ఓటింగ్ తర్వాత ఓటు పత్రాలను కాల్చేస్తారు. ఈ పొగ బయటకు వస్తుంది. ఓటు పత్రాలను కాల్చివేశాక ఈ పొగ గనుక నల్లగా వస్తే ఎవరు ఎన్నుకోబడలేదని అర్థం. వైట్ స్మోక్ గా వస్తే కొత్త పోపు ఎన్నుకోబడ్డాడని అర్థం. కొత్తగా ఎన్నుకోబడిన పోప్ గారిని కార్డినల్స్ అడుగుతారు, మీరు పోప్ గా ఎన్నుకోబడ్డారు, దీనికి మీరు ఒప్పుకుంటారా అని. ఒక కొత్త పేరుని ఎన్నుకుంటాడు. ఉదాహరణకు జార్జ్ బెర్గోగ్లియో, ఫ్రాన్సిస్ ఇలా పేర్లను ఎన్నుకుంటారు. తర్వాత వాటికన్లోని సెయింట్ పీటర్స్ బసిలికా బాల్కనీ నుండి హెబేమస్ పాపం అనగా మాకు పోప్ ఉన్నాడు అని ప్రకటిస్తారు. తర్వాత కొత్త పోప్ ప్రజలకు తనను తాను పరిచయం చేసుకుంటాడు. 2025 ఏప్రిల్ 21న పోప్ ఫ్రాన్సిస్ మరణించారు కాబట్టి కొత్త పోప్ను ఎన్నుకోవడానికి కాంక్లేవ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సమావేశం 15 నుండి 20 రోజుల తర్వాత అంటే 2025 మే నెల ప్రారంభంలో సిస్టీన్ చాపెల్లో జరుగుతుంది. ఆ సమయంలో 138 మంది ఎలక్టర్ కార్డినల్స్ కలిసి ఓటు వేసి రహస్యంగా కొత్త పోపుని ఎన్నుకుంటారు. ఎన్నికైన తర్వాత వైట్ స్మోక్ బయటికి రాగానే హెబేమస్ పాపం ప్రకటన వస్తుంది. ఇలా కొత్త పాపు గారు వస్తారు.